దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 21 మార్చ్ 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 13 అండ్ వర్స్ 12. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం. ప్రజలను పరిశుద్ధ పరచుటకై దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రజలను, నిన్ను, నన్ను, మనలను పరిశుద్ధ పరచుటకై. పరిశుద్ధ పరచడం అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకించడము, ఈ లోకంలో నుంచి వేరుగా చేయడము, ఏర్పరచబడిన వంశముగా చేయడము, ప్రత్యేకింపబడిన వారు. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. పక్కింటి వారిలాగా ఉండరు, ఎదురింటి వారిలాగా ఉండరు, లోకస్తులు లాగా ఉండరు. దే ఆర్ డిఫరెంట్. నూతన సృష్టిగా మనల్ని చేశాడు దేవుడు, ప్రతిష్ఠించాడు నూతన సృష్టిగా. అంటే ఇటువంటి జనము వేరే ఎవరిలో ఉండరు. దిస్ ఇస్ అ స్పెషల్ రేస్. గాడ్ హెస్ సెపరేటెడ్ us to be a separate people, a special people. Let me read this in English. Hebrews chapter 13 verse 12. Therefore Jesus also, that he might sanctify the people, with his own blood, suffered outside the gate with his own blood to sanctify the people. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు స్వరక్తమిచ్చి ప్రజలను పరిశుద్ధ పరచుటకై. స్వరక్తం, ఇట్స్ అ బ్లడ్. యేసు ప్రభు రక్తం ఏమి చేసింది తెలుసా? నిన్ను నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి, యేసు ప్రభు రక్తము యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి ప్రతిష్ఠించింది, ప్రత్యేకమైన జనముగా చేసింది, పరిశుద్ధ జనముగా చేసింది. హెబ్రీ 12:10 ఏం రాసుంటో తెలుసండి? ఏ పరిశుద్ధ జనముగా చేసి దేవుని పరిశుద్ధతలో పాలివారుగా చేసింది. మేడ్ us equal with the holiness of God. So how are we made separate and different? With the likeness of God, with the holiness of God. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనము లోకమునకు వెలుగుగా ఉండగలము. బికాస్ we are sanctified people. లోకానికి వెలుగుగా ఎందుకు ఉండగలమంటే మనము దేవుని యొక్క పరిశుద్ధతతో పరిశుద్ధులుగా చేయబడ్డాము. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. యు నో వాట్ ఈస్ యువర్ హోలీనెస్? ఇట్ ఈస్ we are partakers of the holiness of God. సో మన పరిశుద్ధత అంతయు దేవుని యొక్క పరిశుద్ధతలో భాగమై ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము మన జీవితంలో ఏ విధంగా మనల్ని ప్రత్యేకించిందో నువ్వు నమ్మాలి. ప్రత్యేకంగా జీవించగలవు, లేకపోతే లోకంతో కలిసిపోతావు. లోకంలో ప్రేమించిన వాడు దేవునితో వైరము, దేవుణ్ణి ప్రేమించలేడు. కాబట్టి when you confess with your mouth that through the blood of Jesus I have been sanctified, you will live a sanctified life. నీ నోటితో నువ్వు యేసు ప్రభు రక్తము చేత నేను పరిశుద్ధపరచబడ్డాను, ప్రతిష్ఠింపబడ్డానని ఎప్పుడైతే విశ్వసిస్తావో ప్రత్యేకమైన గుంపుగా జీవిస్తావు, ప్రేమించేవారుగా ఉంటావు, దయ చూపించేవారుగా ఉంటావు, జాలిపడేవాడుగా ఉంటావు, కనికరం చూపించేవాడుగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు ధనవంతుల్లో ధనవంతుడిలాగా ఉండవు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద బ్లడ్ has not only justified you, the blood not only redeemed you, but it has sanctified you. యేసు ప్రభు రక్తము నిన్ను కేవలము విమోచించలేదు, నిన్ను కేవలము నీతిమంతుడిగా తీర్చలేదు, కానీ నిన్ను ప్రతిష్టపరిచింది, परिशुद्धपरिचिंदी. द ब्लड ऑफ जीसस. हिंदी में पढ़ेंगे हिब्रियों का पत्र, उसमें 13 अध्याय और 12 वचन पढ़ रहे हैं. इसी कारण यीशु ने भी लोगों को अपने ही लहू के द्वारा पवित्र करने के लिए फाटक के बाहर दुख उठाया. पवित्र करने के लिए अपने ही लोगों को कैसा पवित्र किया? उनके लहू के द्वारा.
उनके लहू के द्वारा पवित्र करने के लिए फाटे के बार శ్రమ ఉఠాయా. దీని కొరకు ఆయన శ్రమ పడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి లెట్ us live a sanctified life. రక్తం, యేసు ప్రభు రక్తముకు నీవు నీవు నోటితో జయము పలికితే సరిపోదు. యేసు ప్రభు రక్తానికి జయము నీ జీవితము ద్వారా, నీ నీ లైఫ్ స్టైల్ ద్వారా నువ్వు కనపరచాలి. డస్ యువర్ లైఫ్ స్టైల్ సే థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? లివ్ a sanctified life. లివ్ a sanctified life. ఎస్, వారు నన్ను తిడితే నేను బదులు తిట్టను, బికాస్ ఐఎమ్ డిఫరెంట్. యేసు ప్రభు ఏమన్నారు శిలువ మీద? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. నేడే నువ్వు నాతో కూడా రక్తము మయమై ఉన్నాడు, శ్రమలై ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అయినా ఏమంటున్నాడు? నేడే నువ్వు నాతో కూడా పరదేశ్ షుడ్ లవ్ ఈవెన్ ఇన్ యూ. ఇఫ్ యు నో యూ ఆర్ సపరేట్, your lifestyle will be different. నీకున్న లేమిని నీ వైఖరి, the way you see your lack will be different. The way you see the problems will be different when you know you are sanctified. నువ్వు ప్రతిష్ఠింపబడిన వ్యక్తివని నువ్వు గ్రహిస్తే, గుర్తిస్తే, నీ పరిస్థితులను వర్ణన మారిపోతాది. దావీదు ఏమంటాడు? గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏమి రావాలి? చావు రావాలి. ఏమంటాడు? నేను భయపడను అంటాడు. I will not be afraid of death. Come on, my brother and my sister. Let us live a sanctified life. Just believe that the blood of Jesus has sanctified you, made you separate. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారయ్యా, మీకు స్తోత్రంలో నాయన. ఎస్ లార్డ్, the blood of Jesus demands that we live a sanctified life. యేసు ప్రభు రక్తము నాయన తండ్రి దేవ మేము పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ పరచబడిన జనముగా జీవించుటకు ఒత్తిడి చేస్తుందయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను. దేవ, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయన ప్రతిష్ఠింపబడిన జనముగా నాయన ప్రవర్తనలో కూడా కనపరచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్య వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వారు, హయ్యర్ క్లాసెస్కి వెళ్ళి దేవ న్యూ క్లాసెస్లో జాయిన్ అయిన వారు అకాడమిక్స్ అన్నింటిలో కూడా మీరు తోడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరికీ మీ సహాయం దయచేయండి. మంచిగా వారు ఎగ్జామ్స్ రైట్ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా సివిల్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, విదేశాలను సంఘ బిడ్డలను దీవించి వారిని కాపాడి బలపరిచి నీవే రక్షించి నాయన వాళ్ళని విమోచించి నాయన వారిని నాయన నీతిమంతులుగా తీర్చి వారిని ప్రతిష్ఠించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారిని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి ఆస్వాదించిన ఆయన మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులు వర్ధింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధుల దగ్గర కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఉన్న సహవాసం, యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యు ఆర్ సాంక్టిఫైడ్. మీరు పరిశుద్ధపరచబడిన ప్రజలై ఉన్నారు. ఆమేన్.